హాయ్ అండి, ఈరోజు వీడియోలో టేస్టీగా సింపుల్గా మినప జంతికలు ఎలా వేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి. పప్పు బియ్యం పిండి ఆడించే కంటే ఇలా ఒకసారి ట్రై చేయండి. నేను చేసిన విధంగా చాలా టేస్టీగా ఉంటాయి. అయితే ముందుగా ఒక కుక్కర్లోకి 1 గ్లాసు మినపప్పు తీసుకోవాలి. దాన్ని శుభ్రంగా కడిగేసి అందులోకి కొన్ని అల్లం ముక్కలు, అలాగే ఒక 4 పచ్చిమిరపకాయల ముక్కలు చిదివేసేసానండి. తర్వాత 1 స్పూను జీలకర్ర వేసుకోవాలి. అదే గ్లాస్ తోటి 3 గ్లాసులు నీళ్లు పోసి ఒకసారి మొత్తంగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి మంటను మీడియంలో పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆపేసి అందులో ఉన్న ఆవిరి మొత్తం పోయిన తర్వాత మూత తీసి దీన్ని పూర్తిగా చల్లారి పెట్టుకోవాలి. పప్పు చూస్తున్నారు కదా, ఇలా మెత్తగా ఉండాలి. అది చల్లారేలోపు ఒక గిన్నెలోకి అదే గ్లాస్ తోటి 3 గ్లాసులు బియ్యం పిండి తీసుకోవాలి. ఇప్పుడు పప్పు మొత్తం బాగా చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకొని నీళ్లు పడితే వేయొచ్చండి, లేదంటే అలాగే మిక్సీ పట్టేయాలి. ఇంత మెత్తగా ఉండాలి. ఇలా మిక్సీ పట్టుకున్న ఈ మినపప్పు పేస్ట్ని బియ్యం పిండిలో వేసేసుకోవాలి. అందులోకి 2 స్పూన్లు వాము, 3 స్పూన్లు నువ్వులు, రుచికి తగినంత ఉప్పు, అలాగే ఒక చిన్న గుంట గరిటెడు మామూలు పచ్చి నూనెనండి, వేడి నూనె కాదు ఇది. నూనె మొత్తం వేసి అన్నీ ఒకసారి కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత నీళ్లు సరిపోకపోతే అప్పుడు కొద్దిగా నీళ్లు కలుపుకొని ఇలా ముద్దలాగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పిండిని తీసుకొని చక్రాలుగా గొట్ట ఉంటుంది కదా, అందులోకి కొద్దిగా నూనె రాసేసి దానిలోని ముద్దను పెట్టేసి చిన్న జంతికల్లాగా ఒత్తేసుకోవాలి. చూస్తున్నారు కదా, చిన్న జంతికలు వేసానండి, మరి పెద్ద సైజు వేయట్లేదు నేను. మన ఇష్టం ఏ సైజు అయినా సరే వేసుకోవచ్చు. ఇలా వేసిన వాటిని మరుగుతున్న నూనెలో వేసేసి వీటిని గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. కళాయికి ఎన్ని అయితే పడతాయో అన్నీ వేసుకొని ఒకదాని తర్వాత ఒకటి తిరగేస్తూ వేపుకోవాలి. చాలా సింపుల్ అండి, చాలా టేస్టీగా ఉంటాయి. పచ్చిమిరపకాయలు, అల్లం, జీలకర్ర వేయడం వల్ల జంతికల టేస్ట్ అనేది చాలా బాగుంటాయి. ఇలా వేగిన వాటిని వేరే బేషన్లోకి తీసేసుకోవాలి. చూస్తున్నారు కదా, చాలా సింపుల్గా మినప జంతికలు అయితే రెడీ అయిపోయి. పిండి అంటే పప్పు బియ్యం కలిపి ఆడించే కంటే ఇలా ఒకసారి మీరు కూడా నచ్చితే ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఇదండి ఈరోజు వీడియో. నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే ఒక లైక్ ఇచ్చి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీకు తయారు చేసిన తర్వాత మీకు ఎలా కుదిరే కింద కామెంట్లో తెలియచేయండి.